హలో అందరికీ నమస్తే. కలెక్ట్ చేయకుండా మొదలు పెడదాం. వెల్కమ్ టు వాల్యూ గోల్డ్. బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ సమర్పించు బామలు సత్య బామలు. స్పెషల్ పార్ట్నర్ ఎన్జీగి, నాణ్యతలో రుచిలో అద్భుత. చలో మరి ఈ రోజు నేను ఇలా ఎందుకు వచ్చాను అనుకుంటున్నారా? సాధారణంగా మనం మామూలుగా అయితే ఇలా రాగానే పార్టీకి వెళ్తేనే ఇలా గెటప్ కళ్ళజోడు ఉంటాయి కదా. సో ఈ రోజు మన థీమ్ పార్టీ థీమ్. ఇదే హుషారుతో ప్రతి ఎపిసోడ్ లాగా ఈ రోజు కూడా సరదాగా కొన్ని క్వశ్చన్లు అడుగుతా. ఈజీగా ఉంటాయి. ఇమీడియట్ గా ఆన్సర్ చెప్తే వెంటనే గిఫ్ట్ వస్తుంది. ఆన్సర్ బయటికి చెప్పొద్దు, పక్కోళ్ళకి చెప్పొద్దు, చేతులు ఎత్తాలి. ఆన్సర్ తెలిసిన నేను పిలుస్తాను, ఇమీడియట్ గా గిఫ్ట్ గెలుచుకోవాలి. ఓకే కదా? చలో మొదలు పెడదాం. ఈ రోజు ఫస్ట్ క్వశ్చన్. నిలబడితే నిలబడుతుంది, కూర్చుంటే కోలుబడుతుంది. ఏం పేరండి? దేవి. నిలబడితే నిలబడుతుంది, కూర్చుంటే కోలుబడుతుంది ఏంటి? షాడో, నీడ. నీడ. రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. ఈ రోజు ఎపిసోడ్ లో ఫస్ట్ గిఫ్ట్ మన దేవి గారే. ఇదే హుషారుతో మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్. హెల్మితి హబీబో. ఓకే, హల్మితి హబీబోలో టంగ్ ట్విస్టర్ తాట తీయడానికి మా వాళ్ళు రెడీగా ఉన్నారు. కానీ ఈ రోజు అసలే మంది పార్టీ థీమ్ కాబట్టి, పార్టీ అంటే స్పెషల్ గెస్ట్ ఉండాలి కదా. స్పెషల్ గెస్ట్ లేకుండా పార్టీ అవ్వదు కాబట్టి, సో ఈ రోజు నువ్వే కావాలి సీరియల్ నుంచి అక్షయ మన షోకి గెస్ట్ గా రాబోతున్నారు. గట్టిగా చెప్పడంతో లెట్స్ వెల్కమ్ అక్షయ గారు. సూపర్. అక్షయ్ గారు ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? మేము కూడా చాలా బాగున్నాం. అసలు మీ సీరియల్ చూసిన తర్వాత ఇంకా బాగున్నాం. సరే మరి ఏంటి ఈ మధ్య ఏదో విన్నాను మీకు మా టంగ్ ట్విస్టర్లు అంటే చాలా ఇష్టం అని చెప్పారంట. లాస్ట్ టైమే మీ దగ్గర నేను దొరికిపోయాను, అదే ప్రోమోలో వేసారండి మీరు. ఓకే, సో మన గెస్ట్ అక్షయ వచ్చేసారు కాబట్టి ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం ఆ పార్టీ. ఏం పేరండి? లీలా. బావగారు ఏం చేస్తారు? బ్యాంక్ ఆఫ్ అమెరికాలో మేనేజర్. రెడీ, మొదలెడదామా పార్టీ? చెప్పండి. కిట్టి పార్టీలో కీమా కర్రీ కామా పెట్టిన కీర్తి. కిట్టి పార్టీలో కీమా పెట్టిన క్రాంతియా? క్రాంతి ఎక్కడ? కిట్టి పార్టీలో కీమా కర్రీ కామా పెట్టిన కీర్తి. కిట్టి పార్టీలో కీమా పెట్టిన కిరాక్ పార్టీలో కామా లేకుండా అరిచి పెట్టిన ఆర్తి. ఇంత పెద్ద చెప్తే ఎవరు చెప్తారండి? మరి టంగ్ ట్విస్టర్లు అంటే ఇంత పెద్దగా ఉండవా? చిన్నవి ఉంటాయి. కిట్టి పార్టీలో కీమా కర్రీ కామా పెట్టిన కీర్తి. కిట్టి పార్టీలో కీమా కర్రీ కామా పెట్టిన కీర్తి. కిరాక్ పార్టీలో కామా లేకుండా అరిచి పెట్టిన ఆర్తి. కిరాక్ పార్టీలో కామా లేకుండా అరిచి పెట్టిన క్రాంతి. క్రాంతి తెచ్చింది వీళ్ళ ఫ్రెండ్. కిట్టి పార్టీలో కీమా పెట్టిన పోన్లే కీమా పెట్టింది బాగుంటది. కిరాక్ పార్టీలో తర్వాత ఏంటండి? కిట్టి పార్టీలో కీమా పెట్టిన క్రాంతి. కిరాక్ పార్టీలో అరిచి పెట్టిన క్రాంతి. అచ్చా, ఈమె ఫుడ్ మీదే ఉంటదండి. అక్కడేమో కీమా పెట్టింది, ఇక్కడేమో అరిచి పెట్టి. అసలు మీరు కీమా చెప్తారు, కీమా చెప్తే నేను ఎలా చెప్తాను? కీమా తినను నేను. మరి నేను ఫుడ్ అన్నాను, అది వెజ్ అనలేదు. సరే ఫైనల్ గా ఒక్కసారి ఓకే. కిట్టి పార్టీలో కీమా కర్రీ కామా పెట్టిన కీర్తి. కిరాక్ పార్టీలో కామా లేకుండా అరిచికి పెట్టిన ఆర్తి. చెప్పండి. వస్తలే అండి, అంత పెద్ద టంగ్ ట్విస్టర్ నాకు రాదు. వస్తలేదంట. రెడీ. కిట్టి పార్టీలో కీమా కర్రీ కామా పెట్టిన కీర్తి. కిరాక్ పార్టీలో కామా లేకుండా అరిచికి పెట్టిన ఆర్తి. చెప్పు. కిట్టి పార్టీలో కీమా పెట్టిన క్రాంతి. సరే గట్టిగా చెప్పట్లే, ఇంకేం చేయలేము. పార్టీకి ఎలా రెడీ అవ్వాలో అలా రెడీ అయ్యి వచ్చారు. ఏం పేరు మీ పేరు? శాలిని. పెళ్లి ఎన్ని సంవత్సరాలు అయింది? టంగ్ ట్విస్టర్ మొదలు పెడదాం. ఓకే, జాగ్రత్తగా విను. పాపికొండల్లో పకడ్బందీగా పార్టీ ప్లాన్ చేసిన పాప. పాపికొండల్లో పకడ్బందీగా పార్టీ ప్లాన్ చేసిన పాప. పట్టుకోబోతే పుట్టుక్కున పట్టపగలే జారిపోయిన చేప. పట్టుకోబోతే పుట్టుక్కున జారిపోయిన చాప. పట్టుకోబోతే పుట్టుకుని పట్టపగలే జారిపోయిన చేప. పట్టుకోబోతే పుట్టుకున జారిపోయిన పట్టపగలే చేప. చెప్పలేను అసలే చెప్పలేనండి నేను. రెండు
చెప్పు. అసలే మర్చిపోయాను, మొత్తం మర్చిపోయాను. పాపికొండల్లో పకడ్బందీగా పార్టీ ప్లాన్ చేసిన పాప. పాపికొండల్లో పక్కడబందిగా ప్లాన్ చేసిన పాప. ఏ మడ్రో అనుకుంటా, నువ్వు పార్టీ చెప్పు అక్కడ. పార్టీ. పట్టుకోపోతే పట్టపగలే పుట్టుక్కు జారిపోయిన చేప. పట్టుకోబోతే పుట్టుక్కున జారిపోయిన చాప. సగం వదిలేసింది. చెప్పు. పట్టపగలే పుట్టుక్కున జారిపోయిన చేప. ట్రై చేసినా రావట్లేదు. అసలు ఈ పనిష్మెంట్లు తేలపోతున్నాం అమ్మా మీకోసం. ఫస్ట్ టైం మమ్మల్ని పిలుస్తారని అసలే అనుకోలేదు. పాపికొండల్లో పార్టీ కోసం పకడ్బందీగా ప్లాన్ చేసిన పాప. పాపికొండల్లో పక్కడబందిగా ప్లాన్ చేసిన పాప. పట్టుకోబోతే పుట్టుక్కున జారిపోయింది చాప. రెండు కలిపి చెప్పు. రెండు కలపడం చెప్పడం రాదు. పాపికొండల్లో పకడ్బందిగా పార్టీ ప్లాన్ చేసిన పాప. పట్టుకోబోతే పుట్టుక్కున జారిపోయింది చాప. ఎప్పుడు రాత్రా పగలా? పాపికొండల్లో పకడ్బందీగా పార్టీ ప్లాన్ చేసిన పాప. పట్టుకోబోతే పట్టపగలే పుట్టుక్కుని జారిపోయిన చేప. పాపికొండల్లో పట్టపగలే ప్లాన్ చేసిన పార్టీ ప్లాన్ చేసిన పాప. ఈ కత్తి వండి ఓ మర్డర్ ప్లాన్ చేస్తుంది ఇక్కడ మాకు. పాపికొండల్లో పార్టీ ప్లాన్ చేసిన పకడ్బందీగా అందరూ హెల్ప్ చేస్తున్నా అది రావట్లేదు. సరే ఓకే, గట్టిగా చెప్పట్లు. ఏం పేరు చెల్లి? ఇటు తిరుగు. దేవి. దేవి. ఓన్లీ దేవియా? ముందే అనకేం లేదు. లేదు. ఓకే, బావ పేరేంటి? శ్రీనివాస్. సరే మొదలు పెడదాం మన టంగ్ ట్విస్టర్. రెడీయా? ఊరు చివరన ఊడల మర్రి ఊరందరికి ముదిరిన వెర్రి. ఫాస్ట్ గా చెప్పు. ఊరు చివర ఊడల మర్రి. నెక్స్ట్. ఊరందరికి ముదిరిన. ఊరి చివరన ఊడల మర్రి ఊరందరికి ముదిరిన వెర్రి. ఫాస్ట్ గా. ఊరి చివర ఊడల మర్రి ఊరందరికి ముదిరిన వెర్రి. ఫాస్ట్ గా. ఊరి చివర ఊడల మర్రి ఊరందరికి ముదిరిన వెర్రి. ఊరి చివర ఊడల మర్రి ఊరందరికి ముదిరిన వెర్రి. ఇది ఎలా చెప్పాలి? స్పీడ్ గా చెప్పాలా? స్పీడ్ గా చెప్పాలి, హర్రర్ గా చెప్పాలి. ఊరి చివర ఊడల మర్రి. ఊరి చివర ఊడల మర్రి. ఊరి చివర ఊడల మర్రి ఊరందరికి వెదిరిన. నువ్వు మర్చిపోయావు. ఊరి చివరన ఊడల మర్రి ఊరందరికి ముదిరిన వెర్రి. ఊరి చివర ఊడల మర్రి ఊరందరికి ముదిరిన వెర్రి. భయంకరంగా. బాబోయ్. రకరకాలుగా నవరసాలు పండిందవరా. భయంకరంగా చెప్పు. ఊరి చివర ఊడల మర్రి ఊరందరికి ముదిరిన వెర్రి. నవ్వుతూ. ఊరి చివర ఊడల మర్రి. నవ్వేది. ఊరి చివర ఊడల మర్రి. ఊరి చివర ఊడల మర్రి ఊరందరికి వెదిరిన ముర్రి. ఊరి చివర ఊడల మర్రి ఊరందరికి ముదిరిన వెర్రి. నవ్వుతూ. ఊరి చివర ఊడల మర్రి ఊరందరికి ముదిరిన వెర్రి. ఏడుస్తూ. ఊరి చివర ఊడల మర్రి ఊరందరికి ముదిరిన వెర్రి. ఏడుస్తుంటే మరి. ఓకే, చలో గట్టిగా చెప్పట్లు. ఓకే, సో నెక్స్ట్ వచ్చారు. పేరేంటండి? నా పేరు సునీత. సునీత గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్ అంటే ఏంటండి? అందరూ హౌస్ వైఫ్ అంటారు. హోమ్ మినిస్టర్. అది ఎంత బాగుంది ఇప్పుడు. సరే మొదలెడదాం. సునీత గారు రండి. మీకు ఇన్స్పిరేషన్ కావాలి అంతే కదా? రెడీ. మనం చెప్దాం ఒకసారి. ఇన్స్పైర్ అవుతుందంట. ఓకే అక్షయ్ గారు. కిట్టి పార్టీలో కీమా కర్రీ కామా పెట్టిన కీర్తి. అదే తీసుకొని వచ్చారా మళ్ళీ? వేరే చిన్నది నాకు కావాలి. మీకు కాబట్టి సింపుల్ గా. ఓకే. నల్ల రేవులో ఎర్ర కలువలు. నల్ల రేవుల్లో ఎర్ర కలువలు. ఎర్ర నేలలో నల్ల కవలలు. నల్ల రేవులో ఎర్ర కలువలు ఎర్ర నేలలో నల్ల కవలలు. ఆ రెండు కలిపి చెప్పండి. కష్టమే సార్. రెడీ. సునీత గారు రెడీ. పాపికొండల్లో పకడ్బందీగా పార్టీ ప్లాన్ చేసిన పాప. పాపికొండల్లో పార్టీ ప్లాన్ చేసిన పకడ్బందీగా పాప. పకడ్బందీ పాప పేరే పకడ్బందీయా? పాపికొండల్లో పార్టీ ప్లాన్ చేసిన పకడ్బందీగా పాప.
పాపికొండలో పకడ్బందీగా పార్టీ ప్లాన్ చేసిన పాప పట్టుకోపోతే పట్టపగలే పుట్టుకుని జారిపోయిన చేప. అంతే చెప్పు. పాపికొండల్లో పకడ్బందీగా పార్టీ ప్లాన్ చేసిన పాప సూపర్. పట్టుకోపోతే పుట్టుక్కున జారిపోయే పట్టపగలే పాప. చాప. పాపికొండల్లో పకడ్బందీగా పార్టీ ప్లాన్ చేసిన పాప పట్టుకోపోతే పుట్టుక్కున జారిపోయే చాప. చాప పాప. పాపికొండల్లో పకడ్బందీగా పార్టీ ప్లాన్ చేసిన పాప పట్టుకోపోతే పుట్టుక్కున జారిపోయే పట్టపగలే చాప. పాప. ఓకే, గట్టిగా చెప్పండి. సో ఈ రోజు నలుగురిలో ఎవరు బాగా చెప్పారో మా అక్షయ్ గారు చెప్తారు అనుకున్నా. ఓకే, ఈ రోజు టంగ్ ట్విస్టర్ లో కిచిడి అలాగే పులిహార అన్ని కలిపేసి మొత్తానికి గిఫ్ట్ అందుకుంటున్నారు సునీత గారు. కంగ్రాచులేషన్స్. ఎన్జీ గివారి నాణ్యతలు రుచులు అద్భుత గిఫ్ట్ హ్యాంప్. అలాగే మరో గిఫ్ట్ గెలుచుకుంటున్నారు దేవే. కంగ్రాట్స్ ఎన్జీ గివారి గిఫ్ట్ హ్యాంప్. ఇదే జోష్ తో మొదలు పెడదాం మన హుషారైన రౌండ్. ఓ శివంగి. గేమ్ ఆడే విధానం మాత్రం చెప్తా. మీరు ఇలా వచ్చి 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 మీ ముక్కు నోరు కళ్ళు అన్ని దీంట్లో తోసేసి ఇది చింపేసి బయటకు వచ్చేయాలి అంతే. 1 minute టైం ఇస్తా. ఎవరు ఫాస్ట్ గా డీ అని బయట ఫేస్ పెడతారో వాళ్ళే విన్నర్ అనమాట. ధనలక్ష్మి గారు అర్థమైందా? బాగా అర్థమైనట్టుంది. మధ్యకి వచ్చేయండి. రెడీ 3, 2, 1 స్టార్ట్. పెట్టే ఒకసారే కొట్టకూడదు. పెట్టండి, ఫేస్ పెట్టండి. తొయ్యండి తొయ్యండి. అది అది తొయ్యాలి. ముక్కు నోరు అన్ని ఏకమైపోవాలి. తొయ్యాలి అలాగే. అది అది అంతే. Ten. 2, 1 ఓకే. చూసారా మేకప్ మొత్తం అంటించింది అమ్మ. నెక్స్ట్ నీరజ గారు రండి. ఓకే, సో ఆల్రెడీ గేమ్ అర్థమైంది. ఇందాక ధనలక్ష్మి గారు ఎరగదీశారు. 1 minute తీసుకున్నా చేయలేకపోయారు. ఇప్పుడు నీరజ గారు నేను 1 minute కూడా అవసరం లేదు, చింపి చాట్ చేస్తాను అంటున్నారు. అది రెడీ 3, 2, 1 గో. అబ్బా అదే అంతే కావాలి మనకి. ముక్కు మూతి అని పెట్టాయి. ముక్కు వంకరైనా పర్వాలేదు. 10 seconds లో ఎరగదీసింది. సూపర్. ఓకే, నెక్స్ట్ రాబోతున్నారు గేమ్ ఆడడానికి సుభాషిణి గారు. రెడీ సుభాషిణి గారు. రెడీ 3, 2, 1 స్టార్ట్. అబ్బా కొట్టు. అది 4 సెకండ్లు. గట్టిగా చెప్పట్లో. ఓకే, అసలు గేమ్ అనుకుంటే 7 సెకండ్లో కంప్లీట్ చేశారు నీరజ గారు. 4 సెకండ్లో కంప్లీట్ చేశారు సుభాషిణి గారు. అమ్మా, నెక్స్ట్ సునీత అవుతుంది. ఏం చేస్తుంది ఏంటో. సునీత గారు రండి. రెడీ 3, 2, 1 గో. సూపర్. 3 అంటే 3 సెకండ్లో కానిస్తారండి. ఎలా సాధ్యమైంది? ఎలా అంటే వాళ్ళు నాకంటే ముందు 4 seconds లో ఉన్నారు కదా. నాకు అసలు గేమ్స్ అంటే ఇంట్రెస్ట్ ఫస్ట్. అచ్చా, అందుకే కొంచెం ఎక్కువ అయితే అవని 1 second ముందే ఉండాలంటే ఏమైనా సరే. ఓకే, సూపర్. ఓకే, అలా సాగింది మన ఓ శివంగి. 4 అంటే 4 సెకండ్లోనే ఫ్రేమ్ ని బద్దలు కొట్టి గిఫ్ట్ గెలుచుకుంటున్నారు సుభాషిణి గారు. అంటే 3 సెకండ్లోనే ఫ్రేమ్ నుంచి బయటకు వచ్చి ఈ రోజు విన్నర్ గా ఓ శివంగా నిలిచారు సునీత గారు. కంగ్రాచులేషన్ సునీత గారు, సూపర్. అలాగే స్పెషల్ గిఫ్ట్ అందుకుంటున్నారు. 10 seconds లో ఎరగదీశారు మా నీరజ గారు. గట్టిగా చెప్పట్లు. కంగ్రాచులేషన్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. మనమే తన కుటుంబం అనుకొని తన మనసులో మాటని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు ఆశారాణి గారు.
ఆశారాణి గారు ఎలా ఉన్నారమ్మా? బాగున్నాం సార్. చెప్పండి ఏంటి మీ మనసులో మాట? అది మా ఫ్రెండ్ గురించే షేర్ చేసుకోవాలి అనుకుంటున్నా. తను ఇప్పుడు లేదు అంటే నేను ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నా. నాకు ఫుల్ గా తను సపోర్ట్ చేసింది. తను అంటే ఏ అమ్మాయి కూడా అంతగా ధైర్యం చేసి సపోర్ట్ ఇవ్వరేమో, కానీ నా కోసం అని ఒక స్టేషన్ దాకా కూడా వెళ్ళింది. తను ఇచ్చిన జీవితం ఇది నాకు. సో ఫ్రెండ్ అంటే ఎప్పటి నుంచి? చిన్నప్పుడు స్కూల్ ఫ్రెండ్? అంటే నాకు తనకి 10 years గ్యాప్, చాలా పెద్దది. మేము మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు ఒక దగ్గరే ఉండేవాళ్ళం. ఒక్క నిమిషం తను లేకుండా నేను ఉండేదని కాదు. తను సపోర్ట్ చేయడం కాకుండా వాళ్ళ ఫ్రెండ్ ఒక MBBS డాక్టర్ అక్క కూడా నాకు సపోర్ట్ చేసింది, నాకు హెల్ప్ చేసింది. వాళ్ళిద్దరు ఇచ్చిన జీవితం నాది. మీ లవ్ ని ఇంట్లో యాక్సెప్ట్ చేయలేదమ్మా? ఫస్ట్ చేయలేదు. చేయకపోవడం వల్ల మా పేరెంట్స్ నాగలక్ష్మి అని అక్క పేరు, ఆ అక్కని కూడా పోలీస్ స్టేషన్ లో పెట్టిండ్రు. మా పేరెంట్స్ చేసి పెళ్లి చేసినందుకు ఆమె దానికి కూడా నన్ను ఎప్పుడు బాధ పెట్టలేదు, నాతో మాట్లాడకుండా ఉండలేదు. నేను ఏదైనా సరే గానీ నీ లవ్ సక్సెస్ అయ్యింది, నువ్వు హ్యాపీగా ఉండాలి అని చెప్పేది. 12 years అవుతుంది తను చనిపోయింది. ఎందుకు చనిపోయారు? తను యాక్సిడెంట్ లో చనిపోయింది. తనకి మ్యారేజ్ అయ్యింది, హస్బెండ్ సెటిల్డ్ కాదు. తను గవర్నమెంట్ జాబ్ వచ్చింది అక్కకి. జాబ్ పరంగా ఆయన సెటిల్ కాలేదు. ఆమె కూడా లవ్ మ్యారేజే చేసుకుంది. కానీ తను ఇంకా ఒక రోజు నైట్ కార్లో వెళ్తూ ఆయనకి ఏమీ కాలేదు అసలు. అక్క పక్కన కూర్చుంది కానీ ఆమె స్పాట్ డెత్. ఎలా జరిగింది యాక్సిడెంట్? నైట్ టైం కార్లో వెళ్తుంటే చెట్టుకి గుద్దేసిండు. కానీ అక్క పేరెంట్స్ తనకి అంతగానం చూసుకుంది, తనని అంతగా చేసి మ్యారేజ్ చేసింది, అన్ని చూసుకుంది. కానీ నా కూతురు చనిపోతే ఒక్కసారి కూడా తను రాలేదని. మీకు తెలుసా నాగలక్ష్మి గారు చనిపోయిన విషయం? అంటే నేను ఇంకా 10 days అయితే నాకు డెలివరీ టైంలో కాబట్టి తెలిసినా వెళ్ళలేకపోయారు. యాక్సిడెంట్ కాబట్టి వెళ్ళొద్దు, నువ్వు సిచ్యువేషన్ తట్టుకోలేవు అని చెప్పిండ్రు. నేను వెళ్ళాలని అనుకున్నా, డెలివరీ టైం కాబట్టి వద్దు అని అన్నందుకు. కానీ అది నాకు చాలా మిస్టేక్. అసలు ఆమె నేను అసలు చాలా మిస్ అవుతున్నా. సో అమ్మ సిచ్యువేషన్ అది. సో రాలేకపోయారు, బట్ మీ డాటర్ లేకపోయినా మీ డాటర్ లానే చూసుకుంటున్నారు అంటున్నారు. సో డెఫినెట్ గా మీరు అర్థం చేసుకోగలుగుతారని మేము అనుకుంటున్నాం. దేవమత్త, సారీ దేవమత్త, నీకంటే ఎక్కువ నేనే సఫర్ అవుతున్నా. కానీ నాగులక్క చాలా మిస్ అవుతున్నట్ట నిన్ను. ఇది మీ ఫ్యామిలీ, మీ జెమినీ కుటుంబం అనుకొని వచ్చి ఇక్కడ మీ మనసులో బాధ చెప్పారు. సో ఒక పుట్టింటికి వచ్చినట్టు చెప్పారు కాబట్టి మీరు హ్యాపీగా నవ్వుతూ వెళ్ళాలి. అండ్ ఇప్పుడు ఇంతమంది సమక్షంలో సారీ చెప్పేశారు కాబట్టి వాళ్ళు కూడా ఇంకా మీ మీద ఎలాంటి కోపం అది ఏమి ఉండదు, అంత హ్యాపీగా ఉంటారు. ఒకసారి మళ్ళీ ఇప్పుడు వెళ్ళండి ఇంటికి. సో ఆంటీ వాళ్ళని కలవండి. పాపం కూతురు లేక వాళ్ళు ఎంత బాధలో ఉండే ఉంటారు కాబట్టి ఒకసారి వెళ్ళి కలిసి మీ పిల్లలతో కాసేపు అక్కడ వాళ్ళతో స్పెండ్ చేస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. మన ఇంటికి వచ్చారు, ఇది మన ఫ్యామిలీ, ఒక ఆడబడుచులో వచ్చారు కాబట్టి మీరు నవ్వుతూ వెళ్ళాలి. ఇదండి ఇవాల్టి మన బామలు సత్యభామలు. మరి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. అందరూ హ్యాపీగా కలిసి బామలు సత్యభామలు సెలబ్రేట్ చేసుకుందాం.